డైట్లో ఒకవేళ షుగర్ డౌన్ అయితే అరిసి గీ పెట్టినా అవ్వదు. అరిసి గీ పెట్టి మొత్తుకున్నా షుగర్ డౌన్ అవటం జరగదు. ఎప్పుడు డౌన్ అవుతుంది షుగరు? మీరు మందులు ఇచ్చినప్పుడు అవుతుంది. మామూలుగా ఏంటంటే మీరు గమనించండి, మామూలుగా డయాబెటీస్కి లెక్కేస్తారుగా 90, 100, 120 ఏదో చెప్తారు రకరకాలుగా, దశాబ్దాలుగా మారుతా వచ్చింది ఫిగర్. అది దాటినా డయాబెటీస్ అంటారు. మీరు గమనించండి, షుగర్ వాల్యూ మీకు హైలో 700, 800, 900, 1000 కూడా ఉండొచ్చు. ఏం చచ్చిపోం. దీర్ఘకాలం ఉంటే ఆర్గాన్స్ పాడవుతాయి తప్ప షార్ట్ పీరియడ్లో ఏం కాదు. అదే ఒక 60 యూనిట్లు తగ్గి కింద 30కి వెళ్ళమనండి సచివురుకుంటారు. అర్థమైందా? అంటే షుగర్ డౌన్ అవ్వకూడదు. కానీ షుగరు ఎప్పుడు డౌన్ అవుతుంది? కేవలం మీరు మందులు ఇచ్చినప్పుడు ఆ మందులు తాత్కాలికంగా షుగర్ని డౌన్ చేస్తుంది. తాత్కాలికంగా ఆ టైంలో కనుక పరిహారంగా మీరు గ్లూకోజ్ని పెట్టకపోతే మీరు దెబ్బ పడిపోతారు కళ్ళు తిరిగి. అందుకే మీరు గమనించారా, పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు భోజనాలు ఏమంటారు? ఒరే షుగర్ పేషెంట్లు ఉన్నారా, పడిపోతారా అని చెప్తారు. వాడెందుకు పడతాడు? ఎందుకు పడతాడంటే ఆల్రెడీ ఒక ఇన్సులిన్ వేసుకొస్తాడు అక్కడికి వెళ్ళి భోజనం చేద్దామని. ఇక్కడ భోజనాలు లేట్ అవుతాయి, దెబ్బ కళ్ళు తిరుగుతాయి. ఎందుకంటే అది షుగర్ పడేస్తుంది. పడేసిన షుగర్ లేపాలంటే మళ్ళీ ఆ జబ్బును పెట్టాలి. ఆ జబ్బు ఏంటి? గ్లూకోజ్. ఆ గ్లూకోజ్ పెడితే కానీ లేవదు. అదే మందులు ఇన్సులిన్ ఇచ్చినాడికి కోడిగుడ్డు పెట్టి చూడండి, దెబ్బ పడిపోతారు వాడు. ఎందుకని? కోడిగుడ్లో గ్లూకోజ్ లేదు కాబట్టి. గ్లూకోజ్ అంటే ఏంటి? మన జబ్బు. అంటే మన డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేసి ఇచ్చిన మందు మన వేసేయకుండా ఉండాలంటే మనం దానికి జబ్బును ఆహారంగా పెట్టి మనం కాపాడుకోవాలి. ఇది కర్మ. డయాబెటీస్ వాడి కర్మ అది. ప్రపంచంలో ఎక్కడైనా జబ్బు వస్తే మందు వేసుకుంటారు. డయాబెటీస్లో వచ్చిన కర్మ ఏంటంటే మన డాక్టర్ గారు ఇచ్చిన మందు మన వేసేయకుండా ఉండాలంటే మనం దానికి మన జబ్బు అయిన గ్లూకోజ్ని ఆహారంగా పెట్టాలి. ఈ వింత విచిత్రపు ఇక ఒక నీచపు నికృష్ట దుష్ట భ్రష్ట ఎన్టీ రామారావు గారు అన్నగారు చెప్తారు కదా, నీచ నికృష్ట దుష్ట భ్రష్ట అని. ఇట్లాంటి విధానం తీసుకొచ్చి 100కి చచ్చిపోయేవాళ్ళు 50 మంది అంటే ఎందుకు చచ్చిపోయారు ఇట్లాంటి పనులు చేస్తుంటే? అది సరే. బేసికల్గా మన డైట్లో ఎందుకు డౌన్ అవ్వదు? ఎందుకు డౌన్ అవుతుంది? మన డైట్లో మీరు గుర్తుపెట్టుకోండి, శరీరానికి కావలసిన మినిమం గ్లూకోజ్ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా ఫ్యాట్ నుంచి తయారవుతాయి. ఫ్యాట్ నుంచి తీసుకుంటుంది ఎంత కావాలంత. అలాంటప్పుడు డౌన్ అయ్యే ప్రసక్తే లేదు. కొంతమంది అంటారు బ్రెయిన్కి గ్లూకోజ్ కావాలి, అట్లానే కిడ్నీలో రన్ అవుట్ గ్లూకోజ్ కావాలి, మీరు గ్లూకోజ్ పెట్టకపోతే ఎక్కడి నుంచి వస్తుందని. ఆ గ్లూకోజ్ మనం తినే గ్లూకోజ్ కాదు. ఆ గ్లూకోజ్ మన లివర్ తయారు చేస్తుంది. లివర్ చూసుకుంటుంది ఆ కన్వర్షన్లన్నీ. దానికి ఎంత రిక్వైర్మెంట్ కావాలో తెలుసు కాబట్టి ఆ రిక్వైర్మెంట్కి కావాల్సినంత మన ఫ్యాట్ నుంచే కన్వర్ట్ చేసుకుని అది తీసుకోగలిగే కెపాసిటీ దానికి ఉంది. ఈ లివర్, ఈ గాడి చక్రీలన్నీ లివర్ చేస్తుంది. సో అది కాబట్టి మన డైట్లో అవ్వదు. కానీ కొంతమంది ఏమంటారంటే, సార్ మేము డైట్ చేస్తున్నాం సార్, మాకు 75, 70 అట్లా వస్తుంది సార్, ఇదేమో లోనా అని. గుర్తుపెట్టుకోండి, మీరుంది గ్లూకోజ్ మెటబాలజీలో కాదు. గ్లూకోజ్ మెటబాలజీలో మీరున్నప్పుడు 60లో 70లో వచ్చిందంటే మీరు కంగారు పడచ్చు. మీరుంది కీటోన్ మెటబాలజీలో. కీటోన్ మెటబాలజీ ఉన్నప్పుడు మీరు హై షుగర్స్ కోసం మీరు కంగారు పడాల్సిన పని లేదు. 60, 70 అనేది ఉండటం కూడా కామన్. లో షుగర్ ఉంటే వాడి గురినే తెలిసిపోతుంది. ఆ కళ్ళు తిరగటం లాంటి ఫీలింగ్స్ కానీ అలాంటివి ఏమీ ఉండవు. సో అట్లనే రిపోర్ట్లు కూడా గుడ్డిగా నమ్మకండి. మా మిషన్లో చూసేవండి 30 చూపిస్తుందండి. ఒక ఆయన నా దగ్గర పరిగెత్తుకొచ్చాడు, చాలా కంగారు పడతా. సార్ చూడండి సార్ రిపోర్టు, నా పరిస్థితి ఏంటి సార్, కొంప మునిగిపోయింది సార్ అంటూ వచ్చాడు. ఏంటయ్యా అన్న, తీరా చూస్తే అందులో గ్లూకోజ్ 30 వేసింది. 30 వేసి నా 30 వచ్చింది సార్ షుగర్, నా పరిస్థితి ఏంటి సార్ అన్నాడు. 30 వేసిందా, నువ్వు ఎట్లా వచ్చావయ్యా అన్న. బండి వేసుకొచ్చాను అన్నాడు. నువ్వు 30 కనుక వేస్తుంటే బండి వేసుకొచ్చేవాడు కదా, ఇప్పుడు రంబడానికి వస్తూ ఉండేవాడు, నా దగ్గర దాకా ఎక్కడ వస్తావు అన్న. అంటే ఆ చింపేసేసి ఇంకో ల్యాబ్లో చేయించారు. మనం చేయించుకొస్తే 120 అంత వచ్చింది. ఇలా ఉంటాయి ల్యాబ్ రిపోర్ట్లు. ఇట్లా మన సొంత మిషన్లు కూడా ఏమీ ర్యాకెట్లు కాదు, గుర్తుపెట్టుకోండి. మన ఇస్రో వాళ్ళు తయారు చేసినవి కాదు. ఏవో పావలా సరుకులు ఉంటాయి, రకరకాల కొన్నాళ్ళు పని చేస్తే కొన్ని పని చేయవు. ఇవన్నిటిని మీరు గుడ్డిగా నమ్మద్దు. అంత తక్కువకి వెళ్తే అసలు మనం బతకం బేసికల్గా. కాబట్టి మీరు అలాంటి ఫిగర్స్ ల్యాబ్లో వచ్చినప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఈ డైట్లో షుగర్ డౌన్ అవ్వటం జరగదు. అది కేవలం మందులు ఇచ్చినప్పుడే సాధ్యపడుతుంది. మన డైట్లో నేను డైట్ మొదలుపెట్టిన మొదటి రోజే మందులు మురుగుంట్లో పారేయాలి అని స్పష్టంగా డయాబెటీస్ సంబంధించి అని చెప్తా. కాబట్టి షుగర్ 80% డౌన్ కాదు. ఆ కర్మ అంతా కేవలం మందులు వేసుకున్న వాళ్ళు మాత్రమే ఆ గ్లూకోజ్కి వాడికి తీసుకున్న మందులకి మ్యాచ్ కాక ఈ కర్మంతా అనుభవించేదంతా డయాబెటీస్కి అల్లోపతిక్లో మెడిసిన్స్ వాడుతున్న వాళ్ళ కర్మ అది. మిగిలిన ఎవరికి అంత కర్మ పట్టలేదు. ఏమీ కాదు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి షుగర్ అనేది 50 రోజులు కూడా డౌన్ కాలేదు, అవ్వదు. అలా అవ్వకుండా
మన శరీరంలోని హార్మోన్లు నిరంతరం కాపలాగాస్తాయి. టెంపరేచర్ కూడా అంతే, 98.4 ఉంటుంది. 103, 105, 106 జ్వరం వచ్చినా ఓకే. కిందకి వెళ్ళిందా చచ్చామే, అదే ఫిగరు. డౌన్ అయిందా చచ్చిపోయామే. అలా డౌన్ వెళ్ళకుండా మన శరీరంలో హార్మోన్లు మనని నిరంతరం కాపలాగాస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఇలా సర్వైవ్ అవ్వగలిగాం. ఎట్టి పరిస్థితుల్లోనూ మందులు వేసుకున్నప్పుడు షుగర్ డౌన్ అవ్వడం జరగదు. కొన్ని రేర్ కేసు, కోట్ల మందిలో ఒకళ్ళు జెనెటికల్ డిజార్డర్ ఉన్న వాళ్ళలో అలా జరుగుతుంది. దానికి కారణం కూడా ఏంటంటే, అలా జరిగే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. నేను ఒక కేసు చూశాను. ఆ కేసు జెనెటికల్ డిజార్డర్. ఆ డిజార్డర్ ఏంటంటే వాళ్ళకి షుగర్ లెవెల్ అనేది చాలా మినిమం, ఇంకా తగ్గిపోయినా వాళ్ళకి ఏం కాదు, వాళ్ళు ఏం పడరు. కానీ వాళ్ళకి 30 ఉన్నా 20 ఉన్నా అది అలా కామన్. అలాంటి కేసు కూడా నేను ఒకటి చూశాను. సో అది ఎన్ని కోట్ల మందిలో ఒకళ్ళు ఉండే కేసులండి. మెడికల్లో రేరుగా ఉండే తప్ప రెగ్యులర్గా అయితే అలా జరగదు. థ్యాంక్ యూ.